నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. రామ్ చరణ్ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చేది గేమ్ చేంజర్. Unpredictable. సో ఈ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ లైఫ్ ఎలా చేంజ్ కాబోతుంది, ఈ మూవీ వరకు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుండి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే విషయాలపై మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. ఇప్పటికీ ఆయన సినిమా కెరియర్ స్టార్ట్ చేసి 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాల్లో ఇప్పుడు ఇది 15వ సినిమా. సో తన లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఈ గేమ్ చేంజర్ లాంటి మూవీస్ తన కెరియర్లో ఇంకేమైనా ఉన్నాయా? రామ్ చరణ్ 2007లో చిరుత తోటి అరంగేట్రం చేశాడు. చిరుత ఫిల్మ్లోనే ఉంది. చిరు అంటే చిరంజీవి, త అంటే తనయుడు, ఓకే, అలా పెట్టారనమాట ఆ పేరు. చిరంజీవి అప్పటికి వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ సౌత్ ఇండియా. 30 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా తెలుగు ఇండస్ట్రీని వెళ్ళారు. 83లో ఆయన ఖైదీ తోటి సూపర్ స్టార్ అయ్యారు. తర్వాత అదే మెగా స్టార్ అయ్యారు, అన్ని అయ్యారు. 30 years అసలు 1 to 10 ఆయనే ఉన్నారు ఆల్మోస్ట్. సో న్యాచురల్గా అడ్వాంటేజెస్ ఉంటాయి రామ్ చరణ్కి, బీయింగ్ చిరంజీవి సన్. ఇంకా ప్రెషర్స్ కూడా ఉంటాయి. ఒక ఇంత పెద్ద స్టార్ సన్ అనగానే ఆయన న్యాచురల్గా అతను సినిమాల్లోకి వస్తాడు, హీరో అవుతాడు అనేది ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. మెగాస్టార్ అబ్బాయి కావడం వలన ఆ అడ్వాంటేజ్ ఉంటాయి డెఫినెట్గా. ఆయనకు హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఓకే, తర్వాత మంది మార్బలం, బెస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ బ్యాకింగ్, బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్. పూరి జగన్నాథ్ ఆ రోజు చాలా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఆయన డైరెక్షన్లో మనీష్ శర్మ మ్యూజిక్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అనమాట. దెన్ ప్రెషర్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయి, కానీ లైక్ ఎనీ ఫేమస్ పర్సనాలిటీ, ఫిల్మ్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. సో బర్డన్ ఆఫ్ ఆ లెగసీ ఉంటుంది అనమాట. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంటే అభిషేక్ బచ్చన్ మీద ఏం ఆ ప్రెషర్ ఉండింది. సచిన్ సన్ మీద ఆయన ప్రెషర్ ఉండింది, సచిన్ తెందూల్కర్ సన్. అలాగే ఈయన మీద కూడా చిరంజీవి గారి లెవెల్లో ఉండాలి, ఏమాత్రం ఆ కంపారిజన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది తనయులు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ ఫాదర్స్ అంతా సినీ ఇండస్ట్రీని ఏలేస్తే ఇప్పుడు తర్వాత సన్స్ వచ్చారు. కానీ అందరూ కూడా ఇలా నిలదొక్కుకోలేదు కదా, ఆ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా. నిలదొక్కుంటారు అంటే 2 విధాలు ఉంటుందండి. అంటే ప్రేక్షకులు టైం ఇవ్వరు వీళ్ళకి. ఫస్ట్ ఫిల్మ్లోనే ఆయన ప్రూవ్ చేసుకోవాలనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగే హీరోస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాని ఉన్నారనుకో, ఒక 10 movies తర్వాత ఆయన ఒక స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు 1 by 1. అంటే ఆ ప్రెషర్ ఉండదు తన మీద. అంటే ఆయన గ్రాడ్యువల్ ఎవల్యూషన్కి టైం ఇస్తారు. అండ్ ఈజ్ అ స్టార్ ఆన్ హిజ్ ఓన్. లైక్ చిరంజీవి గారు తన క్యారియర్లో ఎలా వితౌట్ ఎనీ సపోర్ట్ అయ్యారు, అట్లా అయ్యారు. ఈ సపోర్ట్ ఉండడం అడ్వాంటేజ్ అన్నాను ఇప్పుడు, కానీ ఈ ప్రెషర్ ఉంటుందన్నమాట. ఇమీడియట్ ఫస్ట్ ఫిల్మ్లోనే మనం ఏమాత్రం అరే ఆయన అంటే ఆయనకు తగ్గ తనయుడిలాగా ఆయన నిరూపించుకోవాలి. సో లక్కీగా ఈయనకి 2 డిపార్ట్మెంట్లో మంచి మార్కులు పడ్డాయి ఆ సినిమాలో. ఫుల్ అంటే చాలా బాగా చేశారు. అంటే సాంగ్స్ అండ్ డాన్సెస్ చాలా విత్ ఈజ్. చిరంజీవి గారి లాగే లేకపోతే ఆయనకంటే నెక్స్ట్ లెవెల్ బెటర్గా కూడా అనొచ్చు. ఆ డిపార్ట్మెంట్స్లో చాలా బాగా చేశారు. అంటే యాక్టర్గా అంటే మీకు 5-10 సినిమాలన్నా కావాలి. యాక్టర్గా పరిణితి చెందాలి అంటే ఇంకా ఆయనకున్న స్క్రీన్ ప్రజెన్స్, కామిక్ టైమింగ్ అవన్నీ రావాలంటే టైం పడుతుంది. సో దాంతో మార్కులు బాగా పడ్డాయి. తర్వాత ఈయనకు ఇప్పుడు గేమ్ చేంజర్, కానీ సెకండ్ మూవీ పెద్ద గేమ్ చేంజర్. తనకే కాదు, ఇండస్ట్రీకి, రాజమౌళి గారికి, అందరికి కూడా. అంటే ఒక సినిమా ఇలా కూడా తీయొచ్చా ఇంత స్కేల్లో. అంటే అప్పుడు ఒక 40 crores తోటేమో తీశారు. అది పెద్ద బడ్జెట్ ఆ టైంలో. 2009లో మగధీరా వచ్చింది. ఆ సబ్జెక్ట్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ, అంటే ఒక పీరియడ్ ఫిల్మ్ తీశారు, పీరియడ్ ప్లస్ కరెంట్ అది పెట్టేసి. అండ్ దానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే 2007లో ఇది వచ్చింది. ఒక 2 years ఐ థింక్ ఈ గాట్ ట్రైన్డ్ ఆ ఇమేజ్ మేక్ ఓవర్ కోసం దానికి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయనకు హార్స్ రైడింగ్ చాలా బాగా వస్తుంది. దాన్ని బాగా షోకేస్ చేశారు. ఆ పాత్రలో ఈయన తప్పితే వేరే అతను ఊహించుకోలేని పరిస్థితి అన్నమాట. అది చాలా ఒక పెద్ద డిస్టింక్ట్ అడ్వాంటేజ్. అంటే సెకండ్ ఫిల్మ్కే బాగా గట్టిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. మీరు అన్నట్టుగా ఇప్పుడు స్టార్ హీరోస్ చాలా మంది వచ్చారు, ఎస్టాబ్లిష్ అయ్యారు స్టార్ హీరోస్ పిల్లలు. కానీ ఇలా ఒక సెకండ్ ఫిల్మ్ తోటే ఆన్ హిజ్ ఓన్ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని
ఫస్ట్ పిక్చర్ అంటే జనరల్గా ఏముంటుందంటే అన్ని డాన్స్ వచ్చా, ఫైట్స్ వచ్చా, ఇంకా ఈ యొక్క సమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ షోకోస్ చేయడానికి కథ రాస్తారన్నమాట. కానీ దిస్ వాజ్ ఏ రియల్ అంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్. రాజమౌళి గారు కూడా అక్కడి నుంచి ఆయనకు పాన్ ఇండియన్ డైరెక్టర్గా బీజం పడింది. అంటే చిన్న సినిమాలు చేసే స్థాయి నుంచి ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మనం చూసాం బాహుబలి ఇక్కడ నుంచే పుట్టింది. ఓకే, జానపదం అనేది ఇక్కడనే పుట్టింది అనమాట. సో దట్ వాజ్ వెరీ బిగ్ గేమ్ చేంజర్. మగధీరాలో చాలా ఫస్ట్స్ ఉన్నాయండి. అది ఫస్ట్ ఫిల్మ్ టు టచ్ 100 crore మార్క్. ఓకే. ఫస్ట్ ఫిల్మ్ టు టచ్ 150 crores. ఓకే, ఫస్ట్ ఫిల్మ్ టు రన్ ఫర్ 1000 days. ఓ మై గాడ్. హైయెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ విత్ అన్ హైయెస్ట్ రెవెన్యూ ఇన్ జపాన్. సో ఇన్ని ఫస్ట్లు ఉన్నాయన్నమాట. ఇంకో గేమ్ చేంజర్ అయిన కెరియర్లో అంటే ఆరెంజ్ ఫ్లాప్ అయింది ఆ టైంలో, కానీ అమేజింగ్ ఫిల్మ్. అంటే నేను అనుకుంటా ఒక యాక్టర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆయనకి రంగస్థలం తర్వాత ఆరెంజ్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అనేది లైక్ ఒక రాజకుమారుడు లేకపోతే ఇంకేదో, లేకపోతే ఒక యాంటీ హీరో షేడ్స్ ఉన్నదో, అంటే ఒక విపరీతమైన ఆర్క్ ఉన్న క్యారెక్టర్ అయ్యేది ఉంటే దాంట్లో మీకు యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, వేరే షేడ్స్ వేరియేషన్స్. ఇందులో ఒకటే థిన్ లైన్ ఇది. అవును. ఒక ప్రేమ విషయమై కరెంట్ జనరేషన్లో కన్ఫ్యూజన్లో ఉన్న కుర్రోడు, లేకపోతే తనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. తన ఆలోచన విధానానికి సమాజం ఆలోచించే విధానానికి టోటలీ డైవర్స్గా ఉంటుంది. సమాజం ఆయన అనుకుంటాడు, తనను తాను అందరూ మోసం చేసుకుంటా ఉన్నారు, ప్రేమ అనే డెఫినేషన్ ఇదే అనేది. ఆ థిన్ లైన్లోనే 3 గంటల సేపు సేమ్ క్యారెక్టర్ విత్ నాట్ మెనీ వేరియేషన్స్, అంటే చాలా కమిటెడ్గా కన్విక్షన్ తోటి ఆ రోల్ ప్లే చేయడం, కొద్దిగా సరదాగా, కొద్దిగా ఆకతాయిగా, కొద్దిగా బాధపడుతూ, అంటే ఒకటే లైన్, ప్రేమ నీ ఇట్లా ప్రేమించాలి, అది చేయడం అనేది చాలా, అంటే ఒక దిల్ చాతా ఇట్లాంటి సినిమాలు ఉంటాయి అన్నమాట, వేర్ యూ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. అంటే ప్రజలు నిన్ను అంటే వాళ్ళకు అనుగుణంగా ఆ క్యారెక్టర్ని వాళ్ళు తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫరెంట్ షేడ్స్తో డిజైన్ అయిన క్యారెక్టర్ కాదు అది చాలా బ్రహ్మాండంగా చేశాడు. బట్ ఇట్ వాస్ టూ అహెడ్ ఆఫ్ టైమ్స్. అంటే అప్పుడు జనాలకు అర్థం కాలేదు, ఇప్పుడు ఒకటే తెగ చూసేసి అరే అప్పుడు ఎందుకు నడవలేదు ఇది అని అంటా ఉన్నారు. అండ్ అమేజింగ్ సాంగ్స్, అంత మ్యూజికల్ పిక్చర్, అంటే ఆల్ 6 songs అంత వైబ్రెంట్గా, అండ్ గివెన్ హిస్ డాన్స్ స్కిల్స్. సో నా ఉద్దేశంలో ఫస్ట్ 2 గేమ్ చేంజర్స్ మగధీర అండ్ ఆరెంజ్. సో ఆరెంజ్ ఫ్లాప్ అయ్యేసరికి ఏమైందంటే వాళ్ళ ఆలోచనలో పడ్డట్టున్నారు, అరే ఏంటి మనం ఇంత డిఫరెంట్గా సినిమాలు తీయడం అవసరమా, ప్రజలకు ప్రేక్షకులను నచ్చేది ఇద్దాం. చిరంజీవి గారు అంటే మెగాస్టార్, మాస్ హీరో, మనం మాస్కు దూరంగా ఎందుకు వెళ్ళాలి, మా బ్రాండ్ అది అనేసి దెన్ ఐ థింక్ సినిమాలు నడిచేయాలి. ఒక నెక్స్ట్ 5-6 సినిమాలు కొన్ని మంచి హిట్స్ అయ్యాయి, లైక్ రచ్చ, దెన్ ఎవడు, నాయక్, ఇలాంటివన్నీ. బట్ అవి దేవర్ నాట్ డిఫరెంట్ మూవీస్. అంటే ఈయనకు ఒక కొత్త ఏదైనా ఇమేజో లేకపోతే ఈయన ఒక బాక్స్లో పెట్టేటట్టుగా, అంటే ఈయనకు ఒక స్పేస్ క్రియేట్ చేసేవి కాలేదు. మగధీరా నుంచి ఎక్కడైతే మనము ఇంకా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనుకున్నాము, ఈ వాజ్ సక్సెస్ఫుల్ బట్ టైప్ కాస్ట్ హీరో అనమాట. సేమ్ సిమిలర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి, ఏదో హిందీలో కూడా ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, జంజీర్ అది. దెన్ ఐ థింక్ ఈ మోనోటోని కొద్దిగా బ్రేక్ చేసి కమర్షియలే కానీ బాగా ఇందులో ఉన్న ఇంటెన్స్ యాక్టర్ని చూపించింది ధ్రువ. అది బాగా సక్సెస్ఫుల్ అయింది 2016. అయితే నేను అనేది 2009 నుంచి 2016కి మధ్యలో వచ్చిన సినిమాల మటుకు కమర్షియలీ దేవర్ సక్సెస్, బట్ ఈయనకు పెద్దగా హెల్ప్ చేసినవి మటుకు ఏమీ లేవు అందులో కెరియర్. ధ్రువ బట్ చాలా ఇంటెన్స్గా పోర్ట్రే చేశారు. మళ్ళీ అందులో తన ఆ స్పార్క్ యాక్టర్. అండ్ 2018లో వచ్చిన రంగస్థలం ఇస్ గేమ్ చేంజర్. చిట్టుబాబు అంటే అందరూకి ఇష్టం. అదే నేను చెప్పాను కదా, ఎట్లయితే ఆరెంజ్లో ఆ రోల్ చేయడం సాహసము, ఈ రోల్ చేయడం అంటే చాలా చాలా సాహసం. గ్లామరైజ్డ్ రోల్, అంటే బట్టలు కూడా సరిగా ఉండవు, ఆ ఊర్లో 1980లో ఎట్లా ఉంటాయో, ఫిజికలీ ఛాలెంజ్డ్, చెవులు సరిగా వినబడదు, అమాయకుడు. అది ఎలా ఒప్పుకున్నాడో నిజంగా. అండ్ ఆయనకు గ్రేటెస్ట్ ఎవరైనా యాక్టర్కి ఏదన్నా మనం అవార్డులు రివార్డుల కంటే ఈ సినిమా వచ్చాక కూడా ఈయన తప్పితే ఎవరు చేయలేరు అని అందరు అన్నారు అనుకోండి, నథింగ్ లైక్, అంతకంటే పెద్ద రివార్డ్ ఏమి ఉండదు ఈయన తప్పితే. అండ్ అందరికీ కూడా పెద్ద యాక్టర్లు అందరు ఈరోజు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారియర్ బెస్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్కి
దీని తర్వాత ఎన్నో సినిమాలు ఇంకా మంచి పాత్రలు అవి ఇవి రావచ్చు, కానీ దిస్ ఇస్ ఏ వాట్ యు కాల్ పాత్ బ్రేకింగ్ మూవీ ఫర్ హిమ్. అంటే ఆయన క్యారియర్లో మర్చిపోలేని సినిమా. జస్ట్ లైక్ మహేష్ బాబుకి ఎన్నో ఫిల్మ్స్ ఉంటాయి, కానీ ఆ పోకిరి పండు అనేది ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అనేది మనకు గుర్తుకుంటుంది. సమరసింహారెడ్డి ఫర్ బాలయ్య, బాలయ్య, అట్లే శివ ఫర్ నాగార్జున. ఆ పాత్రలో వీళ్ళని తప్పితే వేరే వాళ్ళని చూడలేము. అండ్ ఆ పాత్రలు వచ్చేసి ఏంటంటే ఆ సినిమా గతివిధిని, అంటే ఒక ఇండస్ట్రీను కొద్దిగా టర్న్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమరసింహారెడ్డి వచ్చాక అన్ని ఫ్యాక్షన్ ఆ టైప్, అవును, పోకిరి వచ్చాక అట్లాంటిది, అంటే ఒక హీరో క్యారెక్టరేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఎట్లా ఎలివేట్ చేయాలో అక్కడ చూపించారన్నమాట. అవును, దెన్ బాహుబలి తోటి ప్రభాస్, అవును, ఇట్లే అనమాట. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన పుష్ప, అది కూడా అది ఆ క్యారెక్టర్, ఐ మీన్ అంటే వాళ్ళ జీవితంలో ఒకటేసారి పడుతుంది అనమాట హీరోస్కి ఇలాంటి క్యారెక్టర్స్. అదే చిట్టిబాబు అనేది చాలా లవబుల్ క్యారెక్టర్, దానికి కూడా చాలా ఫస్ట్లు ఉన్నాయి. సో రంగస్థలం తర్వాత RRR. ఓకే, RRR కూడా సాహసమే. ఈయనకు సాహసాలు చేసే అలవాటు వచ్చింది అనుకుంటా. ఎందుకు సాహసం అంటే ఫస్ట్ టైం ఐ థింక్ ఒక మల్టీ స్టారర్ ఆ రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి మల్టీ స్టారర్ ఉండొచ్చు, కానీ అది వన్ సైడెడ్, బికాస్ ప్రభాస్ ఇస్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ రానా ఎస్ ఈజ్ అన్ యాక్టర్, బట్ అంత ఆ రేంజ్ స్టార్. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తోటి తను పోటీ పడి నటించాలంటే, ఎప్పుడైతే ఆ స్క్రిప్టే ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ యాక్చువల్గా ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఆఫ్ యాక్టర్లలో చాలా మంచి యాక్టర్, మనకు తెలియదు, మంచి నటుడు, డిక్షన్ ఉంటుంది, ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్టర్. అండ్ ఆ రోల్ కూడా స్క్రిప్ట్ నరేషన్ అప్పుడు ఆయనకు చాలా పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. పులితోటి ఫైటింగ్, ఎనిమల్స్ అన్నిటినీ తీసుకెళ్ళి దాడి చేయడం, తర్వాత హంటర్ తోటి కొట్టుకొని ఆ సాంగ్ అది. సో చాలా టైలర్ మేడ్ రోల్ ఆయనకి. అలాంటి నటుడికి అలాంటి సీన్స్ ఇచ్చి, అండ్ ఈయన క్యారెక్టర్ ఏంటంటే రామ్ చరణ్ది స్టార్టింగ్లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, యాంటీ హీరో లాగా మొదలై అల్లూరి సీతారామరాజు లాగా ఎండ్ అవుతుంది. సో లేదు అంటే నేను పోటీ పడి నటిస్తా అని ఆ క్యారెక్టర్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని తన క్యారెక్టర్ లాగే తన క్యారెక్టర్లోకే వెళ్ళి వేరే క్యారెక్టర్ తోటి పోటీ ఉండని, కలిసి చేయని, హీ వాజ్ సో ఫోకస్డ్. ఐ థింక్ ఆయన ఫోకస్ మనకు ఆ తెర మీద కనబడుతుంది. ఆ రిజల్ట్ వచ్చేసరికి ఇద్దరికి సమానమైన, అంటే ఇప్పుడు ఏమైనా చెప్తే అది కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉంటుందేమో, అంటే బాగా అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆ రోల్ ఒప్పుకున్నందుకు. అండ్ బాగా అతను ఒక దాంతో కూడా ఒక మంచి అప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయాడు, గ్లోబల్ స్టార్ అయ్యారు ఆ మూవీతో. రైట్. అండ్ ఇప్పుడు మనకి దాని తర్వాత అంటే మధ్యలో కొన్ని అబరేషన్స్ వచ్చాయి, రంగస్థలం తర్వాత, దీని తర్వాత వినయ విధేయ రామ, ఆచార్య పిక్చర్స్, కానీ మళ్ళీ అగైన్ శంకర్ తోటి ఒక పాన్ ఇండియా ఫిల్మ్. శంకర్ అనగానే ఇప్పుడు గతంలో 2 ఫ్లాప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఒకటండి, ఇప్పుడు క్రికెట్లో లాగా క్లాస్ ఇస్ పర్మనెంట్. ఓకే, ఫామ్ ఉండొచ్చు పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు బాగా ఆడట్లేదు, ఒక 2-3 మ్యాచ్లు ఆడరు, బట్ ఆయన గివెన్ డే వాళ్ళు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ సో వెల్. వాళ్ళ జీవితం అంతా దీంట్లోనే ఉంటుంది. శంకర్ పుట్టి అంటే ఆయన ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ అప్పటి నుంచి కూడా ఐ థింక్ ఆయనకి సినిమానే ఊపిరి. డెఫినెట్గా హీ హెస్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మనం ట్రైలర్స్ చూస్తున్నాం, అది చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఇది ఇట్ విల్ బి వన్ మోర్ గేమ్ చేంజర్ ఫర్ రామ్ చరణ్. సో ఇన్ మై ఒపీనియన్ గేమ్ చేంజర్స్ ఫర్ రామ్ చరణ్ ఆర్ మగధీర, ఆరెంజ్, రంగస్థలం, అండ్ నౌ ఈ గేమ్ చేంజర్. సో లెట్స్ ఆల్ విష్ వాళ్ళు పడ్డ శ్రమకి తగ్గ ఫలితం వస్తుంది. అండ్ ఇట్స్ అ కలోజల్ బడ్జెట్. ఐ థింక్ తెలుగులో పెద్ద బడ్జెట్ ఈ మధ్య కాలంలో 400 crores ఆఫ్ మనీ దే హావ్ స్పెంట్. సో ఈ సంక్రాంతి బరిలో దూసుకెళ్తుందని అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.